ఆర్ఆర్ వచ్చేసిందండి. సో 26 March 2022 ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్. సో మామూలుగా 7:30 అంటే ఈ టైం పడుకునే ఉంటాం, లేని కూడా లేదు. అలాంటిది పొద్దున్నే లేచి మూవీ కోసం అని మరి ఆర్ఆర్ఆర్ రాజమౌళి మూవీ అంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా. సో వీఆర్ హియర్ ఇన్ థియేటర్స్ అనమాట. సో ఐ షూట్ వాట్ ఎవర్ పాసిబుల్ అండ్ రివ్యూ మీకు మూవీ లైక్ వీడియో ఎండింగ్ ఇస్తాను. ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రిప్ ప్లాన్ మూవీ చూసేసాము. ద మార్నింగ్ షో. ఈ పాటికే అందరూ చూసేస్తుంటారు. ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే అందరు చూడాలని అందరూ అనుకుంటారు. ఆల్మోస్ట్ అందరి స్టేటస్లో నేను ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ లేకపోతే అన్ని టైటిల్స్ పెట్టుకోవడం అందరు స్టేటస్లో పెట్టుకోవడం ఆల్రెడీ చూశాను. సో ఆల్మోస్ట్ అందరు చూసేస్తుంటారు. బట్ కొంతమందికి టికెట్స్ దొరకకుండా సెకండ్ డేనో లేకపోతే వీక్ డేనో ఈరోజు వర్క్ వల్ల చూడకుండా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ రివ్యూ అనమాట. నేను చూసిన వాళ్ళందరినీ ఆల్మోస్ట్ అడిగాను లైక్ మీకు ఎలా అనిపించింది మూవీ, వాట్ ఈస్ యువర్ రివ్యూ అబౌట్ మూవీ అని. సో ద రెస్పాన్సెస్ విచ్ ఐ గాట్ ఆర్ ఎక్సలెంట్, మార్వెలస్, ఆన్ ఫైర్, టెరిఫిక్, బ్లాక్ బస్టర్, ఆసమ్, సూపర్, మైండ్ బ్లోయింగ్, నో వర్డ్స్, మాటలు లేవు. నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి, అవి లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్, దీస్ ఆర్ ఆల్ ద బ్లాస్టింగ్ వర్డ్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అనమాట. లైక్ నిజంగా మూవీ మాత్రం చాలా 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 అద్దరిపోయింది అనమాట. అండ్ డీటెయిల్డ్ రివ్యూకి వస్తే కనుక లైక్ రీసెంట్గా ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుంటున్నట్టు నిజంగా ఒక బ్యూటిఫుల్ నెయ్యితో వేసిన జీడిపప్పు ఉప్పు తిన్నట్లే ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పులు చాలానే వచ్చాయన్నమాట. జీడిపప్పులు ఇన్ ద సెన్స్ హైలైట్స్ అనమాట. టైటిల్ కోసం లైక్ అందరు స్టేటస్ పెట్టుకోవడానికి టైటిల్ వస్తుంది అని వెంటనే వీడియో ఆన్ చేసుకుంటాం కదా. ఓకే టైటిల్ వస్తున్నట్టుంది అని వీడియో ఆన్ చేస్తే అప్పుడు రాదు. మళ్ళీ ఏదో వస్తూ ఉంటుంది, టైటిల్ వస్తుందని వీడియో ఆన్ చేస్తే అప్పుడు రాదు. అలా ఒక 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది. లాస్ట్కి తర్వాత ఎప్పుడో వస్తుంది అనమాట టైటిల్. లైక్ మూవీ మొత్తం గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ విజువల్ ఫీస్ట్ అనమాట. విజువల్ ఫీస్ట్ టు ఆల్ ద ఫ్యాన్స్, బీట్ రాజమౌళి ఫ్యాన్ ఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆర్ రామ్ చరణ్ ఫ్యాన్. ఈ ఎవరి ఫ్యాన్ కాకపోయినా కూడా మీకు అసలు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో ఇట్ విల్ బీ లైక్ ఏ విజువల్ ఫీస్ట్ అనమాట. యూ విల్ గెట్ లైక్ గూస్ బంప్స్ వస్తుంటాయి మూవీ చూస్తుంటే. సో హైలైట్స్ ఆఫ్ ద మూవీ గురించి వస్తే ద ఫస్ట్ హైలైట్స్ అంటే ఇంట్రడక్షన్స్. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానీ, లైక్ ఒక
ఇద్దరి ఇంట్రడక్షన్కి ఒక హైప్ ఇచ్చారు. లైక్ ఇద్దరి ఇంట్రడక్షన్స్ ఇద్దరి ఫ్యాన్స్కి ఇట్స్ లైక్ విజువల్ ఫీస్ట్ అనమాట. చాలా చాలా బాగా తీశారు ఇంట్రడక్షన్. అంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ కానీ ఆ ఇంట్రడక్షన్ మాత్రం అదిరిపోయింది. ఇద్దరు ఇంట్రడక్షన్లు హైలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ హైలైట్ గురించి వస్తే ఇంటర్వెల్ ముందు ఎన్టీఆర్ది ఒక సీన్ ఉంటుంది. అబ్బా ఇట్స్ ఆ సీన్ లైక్ నేను మొత్తం చెప్పను, ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అన్ని హైలైట్స్ ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఆల్రెడీ వచ్చేసాయి. సో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ ఫస్ట్ నుండి కొన్ని సీన్స్ చూపిస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అర్థం కాదు. సో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్కి ఓకే ఇప్పటిదాకా జరిగింది ఇందుకా అని లైక్ లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్కి మాత్రం మైండ్ బ్లోయింగ్ సీన్ అది మాత్రము. ఇట్లా ఫుల్ అనమాట. ఇట్స్ ఎ మైండ్ బ్లోయింగ్ సీన్. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ అంటే కొంచెం బాధగా ఉంటుంది. లైక్ ఇద్దరు హీరోస్ కొట్టుకుంటుంటే అది కొంచెం బాధగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట అది కూడా. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటాయి అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ లైక్ ఫస్ట్ నుండి రామ్ చరణ్ చాలా లైక్ సీరియస్గా బ్రిటిష్ వాళ్ళకి వర్క్ చేస్తున్నట్లు చూపిస్తారు. బట్ ఇంటర్వెల్ తర్వాత విల్ గెట్ టు నో ద యాక్చువల్ స్టోరీ అనమాట. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అని తెలుస్తుంది. లైక్ ఫ్లాష్ బ్యాక్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ద క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ అప్పుడు రామ్ చరణ్కి అల్లూరి సీతారామరాజు గెటప్ వస్తుంది. అది మాత్రం చాలా హైప్గా చాలా ఇంటెన్స్గా ఒక ఫైర్ నుండి వస్తుంటాడు. చాలా బాగుంటుంది అన్నమాట. విజువల్లీ చాలా బాగుంటుంది అది. అండ్ క్లైమాక్స్ ఫైట్ అది మొత్తం కూడా ఇట్స్ వేరే లెవెల్ ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ మాత్రం. నెక్స్ట్ సాంగ్స్ గురించి వస్తే ఫస్ట్ సాంగ్ విచ్ ఈజ్ లైక్ బ్లాక్ బస్టర్ అయిన సాంగ్. మూవీ రిలీజ్ అవ్వకముందే నెంబర్ ఆఫ్ రీల్స్ దాని మీద ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అయిన సాంగ్ నాటు. అసలు ఆ సాంగ్ వస్తుంటే వాళ్ళు అక్కడ స్టెప్స్ వేస్తుంటే థియేటర్లో కూడా మనకు అందరూ ఎగిరేస్తున్నారు అనమాట. నేను వేరే థియేటర్ విజువల్స్ కూడా కలెక్ట్ చేస్తాను మా ఫ్రెండ్స్ నుండి. లిటరల్లీ ఎవ్రీవన్ ఆర్ డాన్సింగ్ అనమాట. ఇట్స్ సో నైస్ టు సీ. అసలు నాటు సాంగ్ మాత్రం అది ఎంత బాగుందంటే ఆ సాంగ్ ఆల్రెడీ చాలా హైలైట్ అయింది మూవీకి ముందే. అండ్ అక్కడ ఇద్దరు సూపర్ స్టార్స్ మల్టీ స్టార్స్ ఇద్దరు కలిసి అట్లా డాన్స్ చేస్తుంటే ఇద్దరు డాన్స్ బాగా చేసే వాళ్ళిద్దరు అక్కడ స్క్రీన్ మీద డాన్స్ చేస్తుంటే ఆడియన్స్ అందరికి ఒక పండగలా అనిపించింది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ సాంగ్స్ అన్నిట్లో ఆ సాంగ్ ద బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ దోస్తీ సాంగ్ అనమాట. సో ఇద్దరు మల్టీ స్టార్స్ ఫ్రెండ్స్గా ఒక దోస్తీ చేస్తున్నట్లు ఒక సాంగ్ ఇద్దరు కలిసి ఆ విజువల్స్ అన్నీ కూడా ఆడియన్స్కి ఒక పండగే అనమాట. ఇద్దరు ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ని కూడా. అండ్ ఇంకోటి లైక్ ద నెక్స్ట్ సాంగ్ కొమరం భీముడు సాంగ్. ఆ సాంగ్ లైక్ కొంచెం గుండెల్ని పిండేసే సాంగ్ అనమాట. మనం బయట విన్నప్పుడు మేబీ అంత ఇంపాక్ట్ ఉందో లేదో తెలియదు కానీ మూవీలో చూసేటప్పుడు మాత్రం లైక్ ఆ సాంగ్ చూసేటప్పుడు ఇట్ విల్ మెల్ట్ ఎవ్రీవన్స్ హార్ట్స్ అనమాట. కొంచెం ఎమోషనల్లీ అండ్ విప్లవాత్మకంగా అండ్ ఎమోషనల్గా అన్ని రకాలుగా ఆ సాంగ్ కూడా చాలా హైలైట్ ఈ మూవీకి. అండ్ ఇంకోటి ఎత్తర జెండా ఆ సాంగ్ అయితే ఇంకా క్లైమాక్స్ టైటిల్స్ అప్పుడు వస్తుంది. అది లైక్ ఎవ్రీవన్ ఇన్ ద మూవీ అందరు వచ్చి ద మెయిన్ క్యారెక్టర్ రాజమౌళి వచ్చేస్తాడు. చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా.
లైక్ అందరు వచ్చి మగధీరాలో కూడా క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది కదా, అలాంటి ఒక సాంగ్ అనమాట ఈ ఎత్తర జెండా సాంగ్. అది కూడా చాలా బాగుంటుంది, లైక్ అందరు వచ్చి వేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అండ్ నౌ కమింగ్ టు నెగిటివ్ కమెంట్స్. సో నెగిటివ్ కమెంట్స్ అంటే లైక్ చాలా తక్కువే నేను విన్నదైతే. బట్ అందులో ఒక నెగిటివ్ కమెంట్ అంటే స్టోరీ ఏం లేదు అని. స్టోరీ ఏం లేదు ఇన్ ద సెన్స్ మేబీ స్టోరీ లైన్ చిన్నదే, కానీ ఇద్దరికి లైక్ రామ్ చరణ్కి అండ్ ఎన్టీఆర్కి 2 different గోల్స్ ఉంటాయి. లైక్ చిన్న లైనే, బట్ దే హ్యావ్ 2 different గోల్స్. అండ్ హౌ హౌ రాజమౌళి విజువలైజ్ ద మూవీ అనేది మెయిన్ అన్నమాట ఈ మూవీకి. స్టోరీ అంటే మనకి ఇప్పుడు బాహుబలి లాగా కట్టప్ ఎందుకు బాహుబలిని చంపాడు అని బుర్రలు బద్దలు కొట్టుకునేంత థింక్ చేయాల్సిన అంత లెవెల్లో ఆ ట్విస్ట్లు టర్న్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ బట్ ఉన్న చిన్న లైన్ స్టోరీనే ఎంత బాగా చూపించాడు అన్నది మెయిన్ అన్నమాట ఇక్కడ. అదొక నెగిటివ్ కామెంట్ నేను విన్నది. అండ్ ఇంకొకటి మెయిన్లీ బై ఎన్టీఆర్ ఫ్యాన్స్, మా అన్నని తొక్కేశారు, ఎన్టీఆర్ని సరిగ్గా చూపించలేదు, రామ్ చరణ్ని హైప్ ఇచ్చారు, ఇలాంటి కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చాయి. ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రాజమౌళి ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీకి ఎవరెవరు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో అని చూస్ చేసుకొని పెడతారు కదా. సో అలాగా ఆ క్యారెక్టర్స్కి ఇద్దరు చాలా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. అంతేగాని ఒకరికి ఎక్కువ ఇచ్చారు ఒకరికి తగ్గించారు ఇలా ఏం లేదు యాక్చువల్లీ సినిమాలో. బట్ ఫ్యాన్స్కి మేబీ అలా అనిపించిందేమో. కానీ వాట్ ఐ థింక్ ఈస్ ఈ 2 క్యారెక్టర్స్ ఇద్దరికి దే ఆర్ పర్ఫెక్ట్లీ యాప్ట్. అంటే ఎన్టీఆర్ పోలీస్గా, రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ ఇద్దరు రివర్స్లో చేయలేరని కాదు, దే ఆర్ లైక్ వండర్ఫుల్ స్టార్స్, దే కెన్ డూ ఎనీథింగ్. బట్ ఆఫ్టర్ ద మూవీ ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరికి పర్ఫెక్ట్లీ యాప్ట్. అంటే చాలా కరెక్ట్గా సెట్ అయ్యింది. అండ్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్కి ఎగ్జాక్ట్గా, వాళ్ళ గురించి ఇంకేం చెప్తాము, ఆల్రెడీ వాళ్ళు ఓ రేంజ్ స్టార్స్, చాలా బాగా న్యాయం చేశారు. లైక్ దే నెయిల్డ్ ఇట్ అనమాట. దే ఇన్ ఈచ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్ దే రియల్లీ నెయిల్డ్ ఇట్. లైక్ రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి దే విల్ ఇలా అనమాట, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంకా ఈ లెవెల్కి అవుతారు. అండ్ రాజమౌళి ఫ్యాన్స్కి అయితే ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూస్తూనే ఉంటారు, అక్కడే ఉంటాడు అనమాట. అండ్ ఆలియా భట్, అజయ్ దేవ్గన్, శ్రేయ ఈ 3 క్యారెక్టర్స్ లైక్ చాలా తక్కువే కనిపిస్తారు. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా దే హ్యావ్ డిడ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. బట్ వాళ్ళకంత మూవీలో అంత స్కోప్ లేదనిపించింది. లైక్ మూవీ మొత్తం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ఏ కనిపిస్తారు ఆల్మోస్ట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫర్ ఎనీ కాంట్రవర్సీస్. And don't forget to subscribe to my channel, Mad Me.